హాయ్ అండి. దిస్ ఇస్ సత్య. వెల్కమ్ టు మై ఛానల్ కాకా మొట్టై. చూసారు కదా, నోరూరించే ఫ్రాన్స్ కర్రీ చేసేద్దామా మరి? ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. చూసారా ఎంత యమ్మీగా ఉందో ఫ్రాన్స్ కర్రీ. 1 కిలో ప్రాన్స్, ఆనియన్, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర. ఆనియన్స్ వేడయ్యాక హోల్ గరం మసాలా వేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ యాడ్ చేసేసాను. ఆయిల్ కూడా కాగిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ అంతా యాడ్ చేసేస్తున్నాను. చూసారు కదండి, ఈ విధంగా ఆనియన్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. 1 కిలో ప్రాన్స్కి 3 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, చిన్నగా చాప్ చేసుకున్నాను. పసుపు, ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. తెలిసిందే కదండి, ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే సాల్ట్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దాన్ని కూడా యాడ్ చేసి బాగా మంచిగా ఫ్రై అయ్యనిచ్చి తర్వాత ఈ కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న మన ప్రాన్స్ని కూడా యాడ్ చేసేసానండి. ఆయిల్లో అది కూడా బాగా కలపాలి. కలిపాక మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా కలుపుకొని లిడ్ పెట్టుకొని స్లో ఫ్లేమ్లో మంచిగా దాన్ని ఫ్రై అయినద్దండి ఆయిల్లో. అప్పుడు ఫ్రాన్స్లో ఉండే ఆయిల్ అంతా, వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. కరివేపాకు లేదు, సో కొత్తిమీర యాడ్ చేశాను. పచ్చివాసన అనేది పోతుంది. కొత్తిమీర వేసి లిడ్ పెట్టాను. చూసారు కదా, ఫ్రాన్స్లో నుండి నీరంతా బయటకు వస్తుంది కొంచెం కొంచెంగా. ఇంకొంచెంసేపు మళ్ళీ మగ్గనిద్దాం, ఒక 10 మినిట్స్. చూడండి, ఈ విధంగా మగ్గిపోయినాక వాటర్ అంతా బయట రిలీజ్ అవుతుంది. ఈ టైంలో ఆ 2 టమాటోస్ని ప్యూరీ చేసుకొని వేసుకొని యాడ్ చేసుకొని చిన్నగా మంట పైన ఉడికించాలి. ఈ విధంగా టమాటోస్ కూడా ఆయిల్లో ఫ్రై అయినాక హోల్ గరం మసాలా. చూస్తారు కదా, వాటర్ అయితే నేను ఏం యాడ్ చేయలేదు. వాటర్ అదే రిలీజ్ అయింది. ఫ్రాన్స్లో ఎక్కువ వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అంతా రిలీజ్ అయిపోయినాక ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు హోల్ గరం మసాలా, ఆచి గరం మసాలాని యాడ్ చేశానండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. టమాటోలోనూ వాటర్ అంతా ఇంకిపోయి మొత్తం ఆ వాటర్ అంతా ఫ్రాన్స్దే వచ్చిన వాటర్ అంతా ఫ్రాన్స్ నుంచి రిలీజ్ అయిన వాటర్ అండి. నేను ఏం వాటర్ యాడ్ చేయలేదు. ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా ప్రాన్స్ అనేది బాగా మగ్గింది. టమాటో కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయినాకనే నేను ఇవంతా యాడ్ చేశాను. స్లో ఫ్లేమ్లోనే మా పైన చేసుకుంటామండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే వాటర్ అంతా రిలీజ్ అయింది, ఇంకిపోయి ఇదివైపోతుంది. సో ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసాను, యాడ్ చేశాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసి మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ అట్లా వదిలేసేయాలి. ఒక 5 మినిట్స్ చూస్తూ ఉండాలి. వాటర్ అనేది చూసారు కదా, అప్పటికి ఇప్పటికి కొంచెం ఇంకిపోయింది. ఈ టైంలో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను కారం వేసాం కాబట్టి కొంచెం ఒక 2 మినిట్స్ అట్లా ఉంచి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను వాటర్ని. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ టైంలో ఉప్పు, కారం ఏమైనా సరిపోకపోతే మనం చెక్ చేసుకోవచ్చు. 1 కిలో ప్రాన్స్కి నేను చెప్పిన క్వాంటిటీ ఎంత కరెక్ట్గా సరిపోతుందండి. కొంతమంది కారం ఎక్కువ తింటారు కాబట్టి చాలా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చూసారు కదా, ఈ విధంగా ఉంది. లిడ్ పెట్టి చిన్న మంట పైన స్లో ఫ్లేమ్లో బాగా ఉడికాక చూసారు కదా, కొత్తలాడుతుంది. సూపర్ టేస్ట్ ఉంది. అయితే ఇల్లంతా ఫ్లేవర్ గుమగుమలు ఆడుతుంది. ఈ టైంలో కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టి ఒక 10 నిమిషాలు అట్లా మగ్గనిచ్చి దించేయడమే. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా, ఈ విధంగా ఉంది. ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేదు. ఒక 3 ఆనియన్లు, 2 టమాటో, ఒక 3 టేబుల్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలండి. కర్రీ అయితే అయిపోయింది. చూసారు కదా, ఎంత యమ్మీగా ఉందో, అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది. అంతేనండి ఫ్రాన్స్ కర్రీ. థ్యాంక్ యూ.